ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనం ప్యాంట్ కటింగ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు కుట్టే విధానం చూపిస్తున్నానండి. కటింగ్ వీడియో చూడకపోతే చూడండి, ఇప్పుడు కుట్టే వీడియో చూపిస్తున్నాను అనమాట. మనం ప్యాంట్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అనమాట. వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదండి. చూసేయండి. చూడండి, ఇప్పుడు మనం నడుం కాడ మనం ఒక అంగుళం పావు కాడకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటే మనకి కుట్టు మధ్యలోకి కుట్టేస్తాం ఎట్లాగో చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఇక్కడ వరకు మనం కుట్టుకోవాలి. ఫస్ట్ మనం లోన వైపున బయట వైపున చూసుకోవాలండి. చూసుకున్నాక పెట్టుకోవాలండి. మళ్ళీ తిరగేస్తే మళ్ళీ వడదీయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు కుట్టంగానే మనం కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. ఇక్కడికి వచ్చేపాటికి ఇంత ఉంచాను చూసారా, మనం బొందు కుట్టుకుంటామండి. అది అలా కుట్టేసుకున్నాక 2 కుట్లు వేసుకోండి. చాలా గట్టిగా ఉంటుంది అనమాట, ఊడకోకుండా. దీన్ని ఏం చేయాలంటే ఇలా మనం ఇటు ఇటు తీసేసామండి. తీసినాక దీన్ని ఇలా పెట్టుకొని ఇలా మడతేసుకొని ఇటు సైడ్ కూడా అలాగే మడతేసుకోవాలండి. ఇప్పుడు ఒక సైడ్ నేను కుట్టేస్తున్నాను. ఇట్లా మనం బారు ఇట్లా కుట్టేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక సైడ్ కుట్టుకున్నాం కండి, మళ్ళీ రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేయాలన్నమాట. చూసారా, ఇలా కుడితే నీట్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇటు సైడు మనం జాయింట్ చేసేసుకున్నాం. దేనికైనా 2 కుట్లు వేసుకోండి. 2 కుట్లు వేస్తే ముందర గట్టిగా ఉంటుందండి. ఇలా మడతేసేసుకుంటే మనం హోల్డింగ్ కూడా చేసేయచ్చండి. ఇట్లా హోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. దారాలుగా రాకోకుండా ఉంటుంది. మనం ఇట్లా హోల్డింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అప్పుడు మనకి బొందులు కుడతాకి ఇలా మనం ఒక అంగుళన్నర పెట్టుకుంటే బొందులకి మనకి చాలా బాగుంటుందండి. మనకి బొందు కుడతాం అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలా మీరు అంగుళన్నర కాడకి బొందులు తీసుకోండి. మీకు తెలియడానికి కోసం నేను టేపు పెట్టి కట్ చేశాను. నేనైతే బొందులు తీసేసుకున్నానండి. చూడండి, జాయింట్లు కూడా చేసాను అనమాట. నాకు సరిపడా పంజాబీకి సరిపడా నేను తీసేసుకున్నాను. అంగుళన్నర తీసుకోవాలండి వెడల్పు వచ్చి. మీకు గుర్తుగా ఉంటుందని నేను అంగుళన్నర అని చెప్పానండి. ఇది చూడండి, ఇలా మడత వేసుకుని కుట్టేయాలి బొందు. ఇలా బొందు కుట్టేసుకోవాలండి. చూడండి, ఇది బొందు ఇలా కుట్టేసేసుకున్నాం. ఎగస్ట్రా ఉందండి, ఇది ఇలా మనం బొందు అనేది కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు మనం బొందు పెట్టేసేసి కుట్టేయాలండి. 2 ఒకేసారి అయిపోవాలి మనకు, బొందును బెల్ట్ కూడా. బొందుకి ఇలా పెట్టేసుకొని మనం బొందు లోన పెట్టేసి కుట్టేయాలండి. మళ్ళీ విడిగా ఎక్కించుకోకుండా మీకు చెబుతున్నానండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది చెబుతున్నాను అనమాట. మీకు ఈజీ పద్ధతిలో తొందరగా అయిపోయేట్టుగా చెబుతున్నానండి. ఇలా మనం బెల్ట్ అనేది కుట్టేసేసుకోవాలి. ఇట్లా అనేది మనం కుట్టేసుకున్నామండి బెల్ట్ అనేది. చూడండి, కుట్టేసుకున్నాక మనము ఇప్పుడు ఈ సైడు మధ్యలో కుట్టుంది కాబట్టి ఇటు మార్కింగ్ పెట్టుకోవసరం లేదు. ఇటు మట్టికి మధ్యలో మట్టికి ఒక టక్స్ అని పెట్టేసుకుందాం.
దీన్ని పక్కన పెట్టేసి ఇదేమో లూజ్ అండి, నడుం కాడ మనం లూజ్ అనమాట. మడత కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది తిరగా బౌల్గా చూసుకోవాలండి. ఇదేమో మంచేపు, ఇదేమో మంచేపు, మధ్యలో ఏమో తిరగేమో లోనైపు మనం ఇలా పెట్టేసుకొని మంచేపు ఏమో లోనకి వెళ్ళాలి, చెడేపు ఏమో బయటకు రావాలన్నమాట మనం కుట్టేప్పుడు. ఇదిగోండి, ఇది మంచి, ఇది మంచి. ఇలా మనం చూసుకొని కుట్టుకోవాలండి, లేకపోతే ఊడదీయాల్సి వస్తుంది. ఒకసారికి 2 సార్లు చూసుకోండి. ఇలా మనం జాయింట్ చేసుకుంటాం. ప్యాంట్ అనేది 2 కుట్లు వేయాలండి, లేకపోతే కిస్తాల కాడ అటు కాడ ఊడిపోతాయి కుట్లు. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్ల మనం 9 అంగుళాలు పెట్టుకున్నాం చూడండి, దాన్ని జాయింట్ చేసుకోవాలి మధ్యలోకి. ఒక లైక్ మట్టి చేయండి, సపోర్ట్ చేయండి. మీ లైక్ వల్ల ఎంతోమందికి మా అన్నయ్య ఛానల్ ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది అనమాట. ఇలా కుట్టేసుకోవాలి. దీనికి కూడా మనం ఇలా 4 మడతలు వేసేసి మనం కుట్టిని 2 వైపులా ఇలా పట్టేసుకొని ఇక్కడ మనకి మధ్యలో జాయింట్ చేసుకోవాలి. మధ్యలో మనం టక్స్ పెట్టుకోవాలండి. ఇలా టక్స్ కత్తెరతో టక్స్ పెట్టుకోవాలి గుర్తుకి. ఇప్పుడు ఇది నడుం కాడ కదండి, మనం నడుం కాడ కుట్టుకున్నాం కదా. దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఈ కుట్టు కాడకి చూసారా కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడ మనం జాయింట్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఈ పైన కుట్టు కాడకి కింద పార్ట్కి పై పార్ట్ ఇలా అతికి మనం కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటాం వల్ల ఇది మటుకి ఈ లూజ్ అనేది పైకి ఉండాలండి, ఈ నడుము బట్టి అనేది కిందకు ఉండాలన్నమాట. మనం నడుము బొందు పెట్టుకున్నాం చూడండి, మీకు బండగా గుర్తుగా ఉండాలంటే బొందు పెట్టుకున్నది మనం కిందకు ఉండాలి, ఇదేమో పైకి ఉండాలి మనం వెనకాల జాయింట్ చేసుకున్నది. ఇలా మనం ఈ కుట్టుకి సమానంగా పెట్టుకున్నాక దీన్ని మనకి ఇక్కడ ఇది కట్స్ పెట్టుకున్నాం కదండి. ఇలాగా ఇటు కట్స్ పెట్టుకున్నాము, ఇక్కడ వరకు వచ్చేట్టుగా మనం కుచ్చుపెట్టుకోవాలి. పై క్లాత్ అనేది, ఈ పై క్లాత్ మనకు కుచ్చుపెట్టుకోవాలన్నమాట. ఇది కాలు భాగం ఉందండి, అదే కిస్తా కాడ. మీకు తెలియని వాళ్ళు ఉంటే బాగా చెబుతున్నానండి, వివరంగా చెబుతున్నాను. మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే చూడండి. ఇలా మనం కుచ్చిపెట్టేసుకోవాలి ముందర. చూడండి, ఇంకో కుచ్చు పెడితే సరిపోద్ది అన్నమాట. ఇలా మనం టక్స్ మనం కట్ చేసుకున్న టక్కు ఇది ఇక్కడ పైది 2 సమానంగా వచ్చినాయి చూడండి. ఇక్కడ వరకు వచ్చేదాకా మనం కుచ్చు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కుచ్చు అనేది వెనకమాల ఎదరా వస్తుందండి, 2 సైడ్లో వస్తుంది. ఇది మామూలు ప్యాంట్ కాబట్టి ఎదర వెనకాల వస్తుందండి. ఇలా మనం సరి చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం కూర్చోపెట్టుకోవాలి. ఇది వెనకాలండి, అది ఇందాక ఎదర పెట్టాం కదా, ఇప్పుడు వెనకాల పెడుతున్నాము. ఇట్లాగా మళ్ళీ ఇది కూడా ఈ కుట్టు కాంచి మళ్ళీ ఈ కుట్టుకాడకి రావాలండి. ఇక్కడ ఈ కుట్టేసాం కదా, ఈ కుట్టుకాడకి మనకి ఇది రావాలి. అప్పటి వరకు మనం కుట్టు అనేది పెట్టుకోవాలి.
ఇలా మనం కూర్చొనేది పెట్టేసుకోవాలండి. మనకి కుట్టు వరకు వచ్చేదాకా మనం పెట్టేసుకోవాలన్నమాట. ప్యాంటుకి అయితే బాగా కుచ్చు వస్తుంది చూసారా, లంబ ఎక్కువ పెట్టాను. కరెక్ట్గా ఈ కుట్టుకాడకు వచ్చేసింది. మళ్ళీ ఈ సైడ్ కూడా మనం ఇప్పుడు ఈ మధ్యలోకి వచ్చేసిందండి. మళ్ళీ ఇటు సైడు ఈ ఇక్కడ టాకా ఇదండి, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేదాకా మనం ఈ లూజ్ అంతా కుచ్చు పెట్టేసుకోవాలి. కుచ్చునేది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా మనం మళ్ళీ ఇగో కరెక్ట్గా మనం ఈ టాకాకి మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు వచ్చేసింది. అక్కడ వరకు వచ్చినాక మామూలుగా సాదా కుట్టేసేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకున్నాక ఇటు సైడ్ కూడా మనం ఇప్పుడు ఫ్రంట్ మనం ఒక సైడే చేసాం కదండి, కూర్చోపెట్టాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడు మనం కూర్చోపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి రెండు సైడ్లో పెట్టాను చూడండి. ఈ జాయింట్కి ఇటు సైడు పెట్టాను, ఇటు సైడు పెట్టాను అన్నమాట. అలా పెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం ఇలా కూర్చోపెట్టేసుకోవాలండి. మళ్ళీ రెండో సైడ్ కూడా మనం కుచ్చిపెట్టేసుకుంటున్నాం. ఇది ఒక సైడ్ కుచ్చిపెట్టాం కదండి, చూడండి ఇటు సైడ్ కుచ్చిపెట్టాం కదా. ఇప్పుడు రెండో సైడ్ పెట్టేసుకుంటున్నాం. ఈ లూజ్ అంతా మనం కుచ్చిపెట్టేయాలండి. చూసారా, ఇక్కడ వరకు వచ్చేదాకా మనం కుచ్చిపెట్టేయాలి. ఇటు రెండు సైడ్లు పెట్టాను చూడండి. ఈ కుట్టుకాంచి ఇటు ఈ సైడ్ పెట్టాను, ఇటు నుంచి ఇటు సైడ్ అనమాట. ఇటు రెండు సైడ్లు. ఇది వెనకమాలండి, ఇది మనం పెట్టేది ఫ్రంట్ అనమాట. మనం ఇట్లా కుచ్చు పెట్టేసుకున్నామండి. చూడండి మొత్తం కుచ్చు వచ్చేసింది, భలే వచ్చింది కదండి ప్యాంట్కి. ఇప్పుడు ఇట్లా కుచ్చు తీసేసుకుంది రెండు సైడ్ల. ఇదేమో ఫ్రంట్ పక్కన, ఇదేమో ఫ్రంట్ అండి, ఇదేమో బ్యాక్ అండి. వెనక ముందు మనకు కుచ్చు వచ్చింది, సైడ్లు రాలేదు చూడండి. ఇప్పుడు మనం పైన ఇలా కుట్టేసేసుకోవాలండి. ఇలా పైన ఒక కుట్టేసేసుకున్నాం. గట్టిగా ఉంటుంది ప్లస్ నీట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇట్లా పైన కుట్టేసేసుకోవాలి. ఇలా మనం పై కుట్టేసేసుకున్నాం కదండి. కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం కింద కాలు బెల్ట్ అనేది పెట్టుకోవాలి. ఇది కూడా మనము తిరగేసి పెట్టుకోవాలండి. ఇది మంచి వైపు, ఇదేమో చెడు వైపు అనమాట. అదే లోన వైపు అండి. చూడండి, దీన్ని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటున్నాం. కాలుకి ఎక్స్ట్రా ముక్క తీసుకుంటున్నానండి, మందం కోసం అనమాట. ఇలా మనం ఫోల్డింగ్ తీసేద్దామండి. ఒక అంగుళంన్నర అలా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా ఫోల్డింగ్ అనేది చేసేసాను అనమాట. చూడండి, ఇప్పుడు దీనికి కుట్టేసేస్తానండి. పట్టీ అనేది కుట్టేస్తున్నాను. ఇలా మనం మందం క్లాత్ తీసుకుంటేనే పట్టీ అనేది నీట్గా వస్తుంది. లేకపోతే గట్టిగా ఉండదు పట్టీ అనేది, మందంగా లేకుండా ఉంటుంది అనమాట పట్టీ. మనం ఇట్లా 4 కుట్లు వేసుకోవాలండి.
చూడండి పట్టీ అనేది ఇలా కుట్టేసుకోవాలి. 4 కుట్లు అనమాట. చాలా నీట్గా వచ్చింది. ఇది మంచి వైపుని చూపిస్తున్నాము. ఇలా వస్తుంది అనమాట. మనం లోనకి లాగేసుకుంటే ఇలా వస్తుంది. మనం రెండో సైడ్ కూడా వేసేసుకున్నామండి ఇట్లా కాలు పట్టీ అనేది. చూడండి ఇప్పుడు మనం ఇలా మడతేసేసుకుని ఇలా మడతేసేసుకుని కాలు భాగం పట్టీ కాంచి ఒక 6 అంగుళాలు పెట్టాలండి. ఇది కాలు పట్టీ అండి. 6 అంగుళాలు పెట్టుకోవాలి. నేను 6 అంగుళాలు పెట్టాను. కాలు చిన్నగా ఉన్న వాళ్ళకి 5.5, 6, 6.5 అలా ఉంటాయండి. కాలు నాదిని బట్టి మనం పట్టీ అనేది పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నేనైతే కుట్టేస్తున్నాను అనమాట. ఇలా మనకు ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోవాలండి. మనకి ఇది రెండు ఈ కుట్టు చూడండి, ఇటు సైడ్ కుట్టు ఇటు సైడ్ కుట్టు రెండు సమానంగా రావాలి. మనకి కిస్తా కాడండి. ఇది కిస్తా కాడకు వచ్చేపాటికి ఇలా కుట్టాలి. ఈ 2 కుట్లు సమానంగానే ఉండాలండి. మన ప్యాంట్ అనేది ఎక్కడ మళ్ళీ ఇటువైపును కూడా లూజ్ రాకోకుండా మనం ముందరే చూసుకోవాలండి. చూసుకుంటే క్లారిటీ అనేది నీట్గా మనం కుట్టేయవచ్చండి స్ట్రైట్గా. ఇక్కడన్నా సైడ్ ఇలా కుట్టేసేసుకోవాలి. చూడండి ఈ 2 సమానంగా వచ్చేసినాయి. మనం ముందరే చూసుకున్నాం కదండి. ఇక్కడ మళ్ళీ 6 పెట్టుకోవాలండి. మనం అక్కడ 6 ఎలా పెట్టుకున్నామో ఇక్కడ కూడా మనం 6 పెట్టుకోవాలి. 6 అంగుళాలు వేసుకున్నాక తర్వాత మనం రెండో కుట్టేసేసుకోవాలి. ప్యాంట్ అనేది అయిపోయిందండి. చూసారా కాలు లూజ్ మొత్తం టోటల్ ఇలాగ ఉందండి. నడుం కాడకి ఇలాగా. ఓకేనా అండి? మీకు అర్థమైపోతే కామెంట్ చేయండి. మీకు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి? బాయ్.